చనిపోవడం ఆ రోజే మనం అక్కడ మనందరి పెద్దలందరూ నాయకులు అందరి సమక్షంలో సంతాప సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ రోజే సభను ఏర్పాటు చేసి సంతాప సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించాలనేటువంటి ఆలోచనతో పెద్దలందరూ నిర్ణయం మేరకే ఆ రోజు సంతాప సభను ఆ రోజు అన్ని పనులు పక్కన పెట్టి ఓన్లీ ఆయనకు మాత్రమే ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. మరి మీ అందరూ పెద్దలందరికీ చెప్పారు, నిజంగా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకరు. అందులో మన కుమ్మరి కులంలో ఈ రాష్ట్రంలో దేశంలో ఎంతోమంది కష్టపడి మరి చిన్న స్థాయి నుంచి పైకి వచ్చినటువంటి నేతలు కూడా ఉన్నారు. మరి అందుకు మనమందరూ కూడా మన కులంలో ఇంతటి గొప్ప వ్యక్తిగా ఎదిగినందుకు మనం కూడా సంతోషపడాల్సిన అవసరం ఉంది. మరి ఆయనకు నిజంగా అటువంటి వ్యక్తి, ఎందుకంటే గతంలో మనం కూడా ఆయన బాగా అభిమానించేవాళ్ళం. మొట్టమొదటిసారిగా